భూములు ఇవ్వని రైతుల్ని దారుణంగా వేధిస్తున్నారు. మేము చావనైనా చస్తాం గాని భూములు ఇవ్వము అంటున్నటువంటి వాళ్ళు అమరావతి ప్రాంతంలోని కొన్ని ఏరియాల రైతులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆ, ఆ, ఎవరైతే చంద్రకుమార్ తాజాగా కొంతమందితో కలిసి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా అక్కడ రైతులు ఎవరు వాళ్ళతో చెప్పించేది కాదు, వాళ్లే నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి మాట ఇది. బయలుదేరితే మీరు వస్తున్నారంటే వచ్చాను సార్. అసలు మోటార్లు కానీ చిన్న చిన్న పైర్లు కానీ ఒకళ్ళు అడిగారు సార్. ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కూలీలు కానీ ఎక్కడ పోవాలి రేపు పొద్దున మేము అసలు ఏ ఊరు పోయి తెచ్చుకోవాలి. ఇప్పటికే కూరగాయలకు ఇబ్బంది పడిపోతున్నాం మేము. అసలు బాగా పెనమాక ఉండబెల్లి నెడమర్రు తాడిపిల్లి కుంచిరిపిల్లి అంటే కూరగాయలకు అన్ని పెట్టింది పేరండి. ములక్కాయలకు కానీ ఉల్లిపాయలకు కానీ ఏ పైరైనా సార్ పెనమాక అంటే డౌన్ అయిపోయింది అమ్మటే. ఆ ములక్కాయ 20 రూపాయలు అమ్మేకాయ 4 రూపాయలకు వచ్చింది సార్. మా రాగానే ఈ రంగా సార్ రైతులు అండి 20 ఏళ్ళు రైతు మార్కెట్లో అమ్మాను సార్. నేను 2 పిల్లల్ని మా అమ్మ మా నాన్న చూసుకుంటా బతికించుకున్నాను సార్. ఇక ఏమీ లేదు. ఇక ఆడేమన్నా పిల్లగా డబ్బులు ఎత్తే తింటాం, లేదంటే కిட்ட కూర్చోటమే సార్. అది యథార్థం చెప్పాను నేను. ఎవరైనా ఒకటే సార్. నాకు ఎకరానికి 1250 చేస్తున్నారు కదా, 1450 ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ గజాల భూమిని అమ్ముకుంటే వీళ్ళకి ఏమన్నా వస్తుంది, దాంట్లో కట్టుకుంటానికి డబ్బులు లేవు. ఇది ఇప్పుడు సమస్య. దాంతోపాటు అసలు ఉన్నది మొత్తం వీధిని పడేసుకోవడం ఎట్లా అన్నదే రైతులు వేస్తున్నటువంటి ప్రశ్న. దాన్నే ఇప్పుడు సాక్షి హైలైట్ చేసుకొచ్చింది.